మనం ఈరోజు ఈ రంజాన్ కిట్ మరియు శారీస్ ఇవ్వాలని, అంటే ప్రతి సంవత్సరం మనం కంటిన్యూగా మీ అందరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ రంజాన్ ముబారక్. ప్రతి సంవత్సరం మనం సంపాదించిన దాంట్లో ఒక వంతు తీసి సహాయపడే వాళ్ళకి ఇవ్వాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన. ఇది నేను ముందు మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా, శిల్పామోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ ఇంత శ్రద్ధగా ప్రతి సంవత్సరం దేవుడు ఇచ్చిన దాంట్లో మనం 10 మందితో పంచుకోవాలన్న ఆలోచన మళ్ళీ నేను అమీరన్న దగ్గర చూశాను. సో ఇంతమందిని కలుస్తూ ఉంటా, ఇన్ని ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటా, కానీ ఇది మాత్రం మీరు చేసేది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి, నిన్ను స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఉండాలి. అందరికీ కూడా ఈద్ ముబారక్.
ముఖ్యంగా మన మండలంలో 8 గ్రామాలలో రీసర్వే చేయడం జరిగింది. ఆ రీసర్వే సకలూరు, చిన్న కంపలూరు, కోటకొండ, మందలూరు, పెద్ద కంబలూరు, శ్రీరంగాపురం, ఈ లింగం దిల్లే, వెలగలపల్లిలో రీసర్వే జరిగింది. ఇంతకుముందు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కు రాని వారు, వివరాలు అందజేయని వారి పొలాలన్నింటినీ కూడా ఒకటే సర్వే నంబర్లో ఎక్కువ మంది పట్టాదారులు ఉంటే వాటిని వారంతా అనుమతించలేదు కాబట్టి, అంగీకరించలేదు కాబట్టి జాయింట్ ఎల్పిఎంస్గా వారి పొలాలను నమోదు చేయడం జరిగింది. అలాంటి జాయింట్ ఎల్పిఎంస్ ఈ 8 గ్రామాలలో 1009 ఉన్నాయి. ఈ జాయింట్ ఎల్పిఎంస్ లో ఉన్న రైతులందరూ గమనించండి దయచేసి. ప్రభుత్వం వారు మంచి వెసులుబాటును కల్పించారు. ఈ మధ్యనే 13వ తారీఖున ఈ నెల జిఓఎంఎస్ నంబర్ 400 అనే జీవోను రిలీజ్ చేసి ఉన్నారు. ఆ జీవో ప్రకారము 50 రూపాయలు మాత్రం ఆన్లైన్లో కట్టి కట్టి అప్లై చేస్తే 1/1/2026 నుంచి 30/6/2026 వరకు, అంటే జూన్ 30 వరకు ఈ అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాయింట్ ఎల్పిఎంస్ నుంచి ప్రత్యేకంగా వారి ఎల్పిఎంస్ నమోదు చేసేదానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గ్యాస్ కనెక్షన్ సంబంధించి చాలా వదంతులు వస్తున్నాయి. ఎల్పిజి గ్యాస్ సప్లై విషయంలో ఎలాంటి లోటు లేదు అని ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు గ్యాస్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా సంప్రదించవచ్చు. వదంతులను నమ్మవద్దు. వదంతుల ద్వారా కొంతమంది ఎక్కువ గ్యాస్ సిలిండర్లను పొంది అక్రమంగా నిల్వ చేస్తూ కూడా బ్లాక్ మార్కెట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీకు అవసరమైన వెంటనే అప్లై చేసి ఫోన్ ద్వారా అప్లై చేయొచ్చు, వాట్సాప్ కాల్ ద్వారా అప్లై చేయొచ్చు. వాటి ద్వారా మీరు గ్యాస్ కనెక్షన్ రీఫిల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారము ఈ మండలంలో అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో రెవెన్యూ సర్వీసుల తరఫున ఏ అవసరం ఉన్నా కూడా మీరు మీ విన్నపాన్ని అర్జీల ద్వారా, ఫిర్యాదుల ద్వారా తెలియజేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రధాన కార్యాలయానికి ఎక్కువ మంది వెళ్తున్నారు, అంత అవసరం లేదు. మీరు మీ సమస్యను పరిష్కారం ఇక్కడే పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య కోసం మీరు దూర ప్రాంతానికి వెళ్ళి ప్రయాసాలకు లోను కాకుండా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే 1100 నంబర్ ద్వారా ఫోన్ నంబరు, టోల్ ఫ్రీ నంబర్ 1100 నంబరు డైల్ చేసినట్లయితే ఫిర్యాదులు కూడా ఫోన్ ద్వారానే నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ కూడా మీకోసం .ap.gov.in ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గడపకు సిఐ
సిపిఐ విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా సిపిఐ విరాళాల సేకరణ ప్రజల డబ్బుతోనే ప్రజా ఉద్యమాలు అనే కార్యక్రమం ద్వారా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేము భారత కమ్యూనిస్టు పార్టీ ఎవరి కోసం ఈ పోరాటం ఎందుకోసం చేస్తుంది అంటే అణగారిన వర్గాల హక్కుల కోసం, పెరిగిన నిత్యావసర ధరల కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం, అన్నదాత రుణ విముక్తి కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలిపి స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలని మేము సిపిఐ పార్టీగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో రైతుల అప్పు దాదాపు 3,27,549 కోట్ల రైతుల మీద రుణభారం ఉంటే అందులో 2 లక్షల చిల్లర క్రాప్ లోన్లు అయితే మిగతావి 1,73,000 కోట్లు టర్మ్ రుణాలు. మొత్తం అంతా కలిపి 3,27,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అల్లాడిపోతూ ఉంది. అదే కార్పొరేట్ సంస్థలకి 20 లక్షల కోట్ల రూపాయలను ఈ బీజేపీ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది ఈ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో. కానీ రైతును ఎందుకు పట్టించుకోవడం లేదు? కార్పొరేట్ శక్తులకు వేల ఎకరాలు చాలా చీప్గా వాళ్లకు వేల ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు. పేదవాడికి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వడానికి పొలం ఉండదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర స్థలాలు ఉండవు. వీటిపన్నిటిపైన చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణం నియోజకవర్గంలో చూసుకుంటే 6 మండలాల్లో దాదాపు 120 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ 40% గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సామాజిక వర్గాల వారిగా శ్మశాన స్థలాలు ఇప్పటికీ లేవు. దాదాపు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ శ్మశాన స్థలాలు కూడా లేని గ్రామాలు ఉన్నాయంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. దీనిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు దాని గురించి ప్రస్తావన లేదు, పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ మిర్చి రైతుల కోసం ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేవిధంగా ఈ ఆళ్లగడ్డ పట్టణంలో మహిళల డిగ్రీ ప్రభుత్వ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలుగు కింద 195 ఎకరాల భూమి సాగవుతున్నప్పటికీ ఈ సబ్ ఛానళ్లకు దాదాపు లైనింగ్ ఏర్పాటు చేయడం కానీ, దానివల్ల మెయిన్ కెనాల్తో సహా సబ్ ఛానళ్ళు కూడా తెగిపోయి పంటలు నష్టపోవడం జరుగుతూ ఉంది. చివరి ఆయకట్టుకు నీళ్ళు అందడం లేదు. దానికి సబ్ ఛానళ్లకు లైనింగ్ పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా పంటకాల నిర్మాణం చేపట్టి చివరి ఆయకట్టుకు నీరు అందించేదానికి ప్రభుత్వం దీని దృష్టి సారించాలి. వీటన్నిటిపైన పోరాటాల కోసం సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు సిపిఐ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రేపు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నంద్యాల పట్టణంలో ఇంటింటికి షాప్కు తిరిగి విరాళాలు సేకరించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఆశీర్వదించాలని కోరుతూ కె భాస్కర్. ఆళ్లగడ్డ పట్టణంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ షాప్ టు షాప్ కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రజలందరూ సిపిఐ పార్టీని ఆదరించాలి. ప్రజా డబ్బుతోనే ప్రజా ఉద్యమాల కార్యక్రమానికి శ్రీకారానికి మీరంతా ఆర్థిక సహాయ సహకారాలు అందించి కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపించేదానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ, కమ్యూనిస్టు పార్టీ లేకపోతే సమాజం తిరోగమనం వైపు నడుస్తుంది కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలని కోరుతూ కె భాస్కర్, సిపిఐ ఆళ్లగడ్డ పార్టీ సెక్రటరీ. రైట్. ఆయన చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపి
సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి మనకు 23సారి మనం పంచడం జరుగుతుంది. దాదాపు మనకు వచ్చేసి నంద్యాలలో 398 మెంబర్స్ కి మనం ఇచ్చినాము. టోటల్ చెక్స్ ఈ రోజు వచ్చేసి 29. దీంట్లో ఆల్రెడీ మన మినిస్టర్ గారు 5 చెక్స్ ఇచ్చారు. దాని తర్వాత మిగిలినది మనం ఇస్తున్నాము. టోటల్ అమౌంట్ నంద్యాలకి ఇప్పటి వరకు రిలీజ్ అయింది 2,94,54,530 రూపీస్. ఏమన్నా దాని తర్వాత ఈ రోజు టోటల్ అమౌంట్ వచ్చేసి 33,57,000. ఇది సీఎం రిలీఫ్ ఫండ్. నేను దాదాపు చాలా మందికి చెప్తున్నాను, ఎవరన్నా పేద ప్రజలు ఎవరన్నా ఉంటే, బీదోళ్ళు ఎవరన్నా ఉంటే, ఎందుకంటే హాస్పిటల్ వెళ్ళాలంటేనే ఒక టెస్ట్ కే 10,000 అవుతుంది. మనం ఒక చిన్న ఆపరేషన్ జరిగినా దాదాపు లక్షల్లో బిల్స్ అవుతున్నాయి. అట్లాంటి సమయంలో మనకు అట్లీస్ట్ ₹1,00,000 అయితే మనకు దాదాపు రిటర్న్ 40,000 అన్న 50,000 అన్న రిటర్న్ వస్తుంది. అట్లాంటి ఒక మంచి పని చేస్తున్నారు మన గవర్నమెంట్. కంపల్సరీ నేను ఒకటే అంటున్నాను, ఇది పార్టీ అని కాదు, ఎవరన్నా పేద ప్రజలు ఎవరన్నా నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి. ఖచ్చితంగా మా వాళ్ళు ఫస్ట్ దాన్ని చెక్ చేసుకొని దానికి మొత్తం కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఏమన్నా దాంట్లో ఒక సిగ్నేచర్ తప్పున్నా కానీ మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. అది రాకుండా మళ్ళీ మీకు ఇక్కడనే చెక్ చేసి మళ్ళీ మనమంతా తీసుకుపోయి మినిస్టర్ గారిని ఇస్తే ఆ పిఏ అక్కడ తీసుకుపోయి అక్కడ సీఎం ఆఫీస్ లో ఇస్తే అక్కడ మీకు కరెక్ట్ 6 నెలల లోపలనే మీకు చెక్స్ వస్తుంది. దానికోసం మీరు అందరూ ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మన చంద్రబాబు నాయుడు గారికి, దాని తర్వాత నంద్యాలలో మన ఫారూక్ గారికి. ఎందుకంటే అదే పనిగా వేరే కాన్స్టిట్యున్సీస్ లో ఉంటే డైరెక్ట్ పోయి మీరు చెక్స్ ఇవ్వాలి. ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యున్సీనే మీరు చెక్స్ ఇస్తే తీసుకుపోయి మనం సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, దానికోసం మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒక యాలూరు గ్రామంలో వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల కలిసి కూడా 20 రాలేదు. ఈ 20 నెలల్లోనే యాలూరు గ్రామాన్ని 8-14 తీసుకొచ్చి ఘనత ఒక ఎన్ఎండి ఫరూక్ సార్ గారు చెప్పారు. ఎవరు వచ్చినా కానీ ఫరూక్ సార్ గారు ఎవరైనా బీదోడైతే పెట్టండి, పంపేయండి, నేను ఒక విజయవాడ కూర్చొని మీకు సీఎం సాయం చేస్తారు. అదేవిధంగా ఫరూక్ సార్ గారు ఎన్నో ఒక యాలూరు గ్రామానికి 14 వచ్చాయి ఇప్పుడు 20 నెలల్లోనే. ప్రతి ఒక్కరికి పెడుతున్నాం. వైసీపీలో బీదవాళ్ళైతే వాటికి పెట్టమని చెప్పారు ఫరూక్ సార్. అదేవిధంగా మేము చూస్తున్నాం. నమస్కారం. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మనకు తగినంతగా గవర్నమెంట్ సహాయం చేస్తూ ఫరూక్ సార్ మంచి పని చేస్తున్నాడని 20 నెలల్లో ఇది 23వ విడత చెక్కులు పంచడం. గత గవర్నమెంట్ లో ఎందుకు గత గవర్నమెంట్ రాలేదు అనడానికి నిదర్శనం ఏమంటే ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా నాకు సాక్షి పేపర్ కూడా వస్తుంది. అంటే అప్పుడు వస్తుంది, ఇప్పుడు కూడా సాక్షి పేపర్ చదువుతానండి. ఎందుకంటే పొగిడేవానికంటే తిట్టేవానిదే ఎక్కువ మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ముందు సాక్షి పేపర్ చదివిన తర్వాతనే ఈనాడు పేపర్ చదువుతాను. అప్పుడు వాళ్ళది ఇదే నంద్యాల నియోజకవర్గం నుండి ఇదే పోయిన గత ఎమ్మెల్యే నుండి ఇన్ని విడతలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇవ్వడం అనేది 20 నెలల్లో 23 సార్లు ఇవ్వడం అనేది అది నిజంగా తెలుగుదేశము కూటమి ప్రభుత్వము ఘనత అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫరూక్ సార్ గారు ఎవరైనా రాని, ముఖ్యంగా బీదవాడు బాధితుడు ఆరోగ్యంతో దెబ్బతినే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా దగ్గర రండి చేస్తాననే నినాదంతో ఈ పని జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మన కార్యకర్తకు ముందు పెద్దపీట వేయాలా, మన కార్యకర్తను తీసుకొచ్చిన వానికి ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని
గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి జరుగుతున్న తేడాలను గమనించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. పూజ్యులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలో మరి పేదవారైనటువంటి మరి యాక్సిడెంట్ అయినటువంటి మరి అందరికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు కూటమి ప్రభుత్వంలో నంద్యాల నియోజకవర్గంలోని మరి కార్యకర్తలకు తెలుగుదేశం సభ్యత్వం ఉన్నా లేకపోయినా మరి యాక్సిడెంట్ అయి మరి పేదవారు ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు పెట్టుకుని వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఫండ్ కింద మరి ప్రత్యేకంగా వాళ్లకు డబ్బులు చెక్కులు రావడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు పేదలకు మరి ఎన్ఎండి యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. బ్యాంకులో వేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. మరి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని మీరు మర్చిపోకుండా రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో సర్పంచులు గాని మరి ప్రతి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.